లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. నాంపల్లి ఘటన అందరినీ కలిచివేసిందనే చెప్పుకోవచ్చు. నాంపల్లిలో బజాజ్ ఫర్నిచర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన అయితే ఎప్పటికీ మరవలేని ఘటనగా మిగిలిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా, అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ శత ప్రయత్నం చేశారు. మరి 5గురు అందులోనే చిక్కుకుంటే వాళ్ళను బయటికి తీయడానికి సెల్లార్ అన్నాం కదా, 2 సెలార్లు ఉన్నాయి. ఆ 2 సెలార్లో కూడా కింద సెలార్లో పాపము పిల్లలు చిక్కుకుపోయారు. ఆ సెలారే మనకు కనబడుతుంది. మొత్తం హోల్ పెట్టారు కదా, పెద్ద హోల్ పెట్టేసి ఇక్కడ నుంచి కూడా మొత్తము వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసి బయటికి తీయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ 2 సెలార్లల్లో పైన సెలార్ మనకి ఇంకా కనబడుతూనే ఉంది. అదంతా కూడా ఎంత డంప్ చేశారు, అసలు ఎంత ఇదిగా ఉంది, ఎంత ఘోరంగా ఉంది, చూస్తే కూడా భయంకరంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇదే బజాజ్ ఫర్నిచర్ కూడా అందరికీ తెలిసిందే. 2 రోజులు పట్టి కూడా అసలు ఎంత హాట్ టాపిక్గా మారిందో కూడా తెలిసిన విషయమే. అలాంటిది ఈ సెలార్లో, కింద సెలార్లో 2 పిల్లలు, నిఖిల్, ప్రణీత్ ఎవరైతే ఉన్నారో యాదయ్య వాచ్మెన్గా చేస్తూ వాళ్లకు నివాసం ఉండేందుకు లాస్ట్ సెలార్లో ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ లాస్ట్ సెలార్లోనే పాపం పిల్లలిద్దరు కూడా శనివారం అవ్వడంతో వాళ్ళు స్కూల్కి వెళ్ళక ఇక్కడే ఇంట్లోనే ఉండిపోయారు. ఇక్కడ ఉండడం బట్టి ఎప్పుడైతే షాక్ సర్క్యూట్ తోటి మంటలు అందుకున్నాయో ఆ పొగకి, ఆ వేడికి తట్టుకోలేక ఆ రూమ్లో ఒక మూలన పిల్లలు భయంతో అక్కడే కూర్చుండిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అది ఎంత దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. మరి ఈ బిల్డింగ్కి అసలు కింద సెలార్లల్లో ఎక్కడా కూడా పర్మిషన్ లేదు, అసలు డంప్ చేయడానికి పర్మిషన్ లేదు. సెక్యూరిటీకి సెలార్లో ఇవ్వడానికి, ఉండడానికి, నివాసం ఉండడానికి కూడా యజమానులు పర్మిషన్ ఇచ్చేది లేదు, వాళ్ళు ఉంచే పర్మిషన్ లేదు. ఎందుకంటే 2 సెలార్లైనా 3 సెలార్లైనా పార్కింగ్ ఏరియా, అది వెహికల్ పార్కింగ్ ఏరియా, వెహికల్స్ పెట్టుకోవడానికే అక్కడ పర్మిషన్ ఉంటుంది. అలాంటిది మొత్తం డంప్ చేయడం వల్ల ఒక్క మనిషి మాత్రమే వెళ్ళే అంత దారుణంగా కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అదంతా కూడా అంటే దారి, ఆ ఒక్కరు వెళ్ళే దారే అందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాంటిది ఆ ఒక్కరు వెళ్ళే దారి తప్ప మిగతాదంతా డంప్ చేశారంటే ఎంత ఘోరమో ఇంకా మనమే ఆలోచించాలి. నల్గొండకు సంబంధించినటువంటి యాదయ్య, మరి నా పిల్లలు బడికి వెళ్ళినా బతికేవాళ్ళు అని చెప్పేసి గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణమో. ఎందుకంటే ఉన్నది 2 పిల్లలు, 2 మగ పిల్లలు. ఆ 2 పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయి అగ్నికి ఆహుతయ్యారు. అంటే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎవరు తీర్చలేదని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు బీహార్కి చెందినటువంటి మహిళ కూడా అదే సెలార్లో ఇంకో రూమ్లో తను నివాసం ఉంటుంది. ఈ 2 పిల్లల్ని కాపాడడానికి వెళ్ళినటువంటి డ్రైవర్ కావచ్చు, ఇటు ఇందులో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్ కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళు కూడా వాళ్ళని రక్షించడానికి వెళ్ళి అందులోనే చిక్కుకుపోయారు. అంటే యమగండం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎంత దారుణానికి వడిగట్టిందో చూడండి. ఈ బజాజ్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో సతీష్ గుప్తాని ఇప్పుడు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయనను, ఎందుకంటే 2 పిల్లల తండ్రి యాదయ్య కేసు పెట్టడంతో కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సెలార్లకి ఎక్కడి నుంచి కూడా వాళ్ళు ఎగ్జిట్ కానీ, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ ఏది కూడా పెట్టలేదు. ఇంకొకటి, ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే అలర్ట్ చేయడానికి కూడా ఎలాంటి సిగ్నల్స్ కూడా ఇక్కడ పెట్టలేదు. అంత దారుణంగా కడుతున్నారు ఇప్పుడు బిల్డింగ్స్ అనేది కూడా ఉంది. పోలీసులు కూడా వాళ్ళు నిఘా పెడుతున్నారు గట్టిగా. ఎందుకంటే ఇలాంటి ఇంకా బిల్డింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ ఇలా పర్మిషన్ లేనటువంటివి ఇంకెక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కడుతున్నారు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దృష్టి సారించారు. ఖచ్చితంగా కూడా అవన్నిటిపైన యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్నిచర్ షాప్ కావచ్చు, పరుపుల షాప్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, ఆ ఫర్నిచర్ షాపులు ఉంచాలన్నా కానీ, వాళ్ళు నడిపించుకోవాలన్నా అవన్నీ డంప్ ఇక్కడ చేస్తే
వర్కర్స్ ఉండే ఏరియాలలో, షాప్స్ జరుగుతున్న రద్దీగా ఉండే ప్లేస్లలో ఇదంతా కూడా చేస్తూ ఉంటే ఎంత దారుణమైన ఇలాంటి షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే చాలా దారుణం జరుగుతుంది. ఒక్క బిల్డింగ్కే కాదు, ఆ పక్క మనం నిన్న చూసాము మొత్తం కూడా ఎంత బ్రేక్ చేశారు బిల్డింగ్ అనేది కూడా. ఇటువైపు అంతా కూడా బ్రేక్ చేసేసి మొత్తం బారికేడ్లు వేశారు. మనం ఆ విజువల్స్ కూడా తీసుకుందాము. అన్నీ అద్దాలన్నీ బ్రేక్ చేశారు. ఫస్ట్ మీకు అక్కడి నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే అద్దాలు బ్రేక్ చేసి లోపలికి వాటర్ కొట్టి ఆ రోజంతా కూడా మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నము చేశారు. ఆ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి మంటలు అదుపులోకి రాలేక అసలు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా తెలిసిన విషయమే. ఇదంతా కూడా బ్రేక్ చేశారు అద్దాలైతే బ్రేక్ చేసి ఆ రోజు మొత్తం వాటర్ కొట్టి కుప్లింగ్లతోటి హైడ్రాతోటి అన్నీ కూడా తెప్పించి మొత్తము ఎక్కడికక్కడ కూడా పొగని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇదంతా కూడా చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ ఎంత అసలు దారుణంగా వాళ్ళు డంప్ చేశారనేది కూడా. ఇదంతా కూడా అదే మనం మొన్న కూడా చూసాము. ఇదంతా ఇక్కడంతా సెల్లార్లోకి వెళ్ళడానికి కూడా దారి లేకుండా అసలు హోల్ పెట్టారు. ఏం చేయలేని పరిస్థితుల్లో హోల్ పెట్టి మొత్తం కూడా హైడ్రాతో హోల్ పెట్టి లోపలికి దిగి సెక్యూరిటీ మరి వాళ్ళను బయటికి తీసే ప్రయత్నం చేసి లాస్ట్కు బయటికి తీశారు. ఎందుకంటే ఇక్కడ రోబోటిక్ మిషన్ కూడా పిలిపించారు. ఆ రోబోటిక్ మిషన్ కూడా అసలు లోపలికి వెళ్ళలేని పరిస్థితి, లోపలికి వెళ్ళలేనంత దారుణంగా డంప్ చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఆ హోల్లో. ఒకసారి జూమ్ చేయండి, అది ఆ జూమ్ చేస్తే కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళే అవకాశం లేదు. మొత్తం సీజ్ చేశారు, చూసాము. పోలీసులు సీజ్ చేసి లోపలికి వెళ్ళనీయకుండా కూడా, ఎందుకంటే ఏ క్షణమైనా ఇది ఎక్కడి నుంచి ఎలా కూలుతుందో తెలియదు అనే ఒక ఆందోళన ఉంది. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళినా కానీ సురక్షితం కాదు. ఎందుకంటే ఇంకా పొగలు లోపల నుంచి వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో అనే ఒక ఇదితోటి లోపలికి వెళ్ళనీయడం లేదు. అందులో ఒకటి కాబట్టి ఇక్కడ మొత్తం కూడా హోల్స్ పెట్టారు. ఎక్కడికక్కడ హోల్స్ పెట్టి బ్రేక్ చేసేసి గ్లాసులన్నీ కూడా ఎంత వీలైతే అంత కూల్చేశారు. ఈ పక్కనే మనం చూస్తున్నాము ఎన్ని ఫర్నిచర్ షాపులు, ఇవన్నీ కూడా ఫర్నిచర్ షాపులే. మరి ఈ ఫర్నిచర్ షాపులలో కూడా ఎంత డంప్ చేశారో తెలియదు. కానీ మరి ఇంత ఇరికిరుకు ప్లేస్లలో ఫర్నిచర్ని నడిపిస్తే అంత కాటన్ కదా, ఈ కాటను మొత్తము ఆ పరుపులకు సంబంధించినట్టు చెక్క మెటీరియలు అవి ఎక్కడ మంటలు ఆరిపోతాయి? లేదు, ఆరిపోవు. ఇంకా అవి ఎక్కువ అవుతుంటాయి. స్పాంజ్ ఇంకా అది మంటలని ఎక్కువ చేస్తుంది తప్ప తగ్గించదు. అలాంటిది మరి ఇక్కడ అలాంటి ఈ ప్లేస్లో ఇలాంటి ఏరియాలలో పెట్టారు ఫర్నిచర్ షాపులన్నీ కూడా. మరి ఇవన్నీ ఫర్నిచర్ షాపులే కాబట్టి ఆ మంటలు ఇంకా ఫుల్గా వచ్చి ఉంటే వీటికి కూడా అంటుకునే ప్రమాదం ఉండేది. ఉంటే ఇంకా అది భారీగా ఇదైపోయేది. ఇక్కడ బ్యాంకు ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు ఎలాంటి భయం కాకుండా వీళ్ళు ఎలా నడిపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే పిల్లల తండ్రి ఆదయ్య ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగానే ఇక్కడ హ్యాబిట్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని సతీష్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ బిల్డింగ్ పరిస్థితి ఇంకా మనం అటువైపు కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా వాళ్ళైతే తిరిగి రాలేని పరిస్థితి. ఎంతమంది అసలు ఫైర్ డిపార్ట్మెంటు, డిఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు అంతా కూడా అసలు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మెడికల్ డిపార్ట్మెంటు అందరి సంరక్షణలోనే ఇక్కడ అంతా కూడా జరిగింది. అలాంటప్పుడు మొత్తము 23 గంటలు ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళను బయటికి తీయలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ ఇక్కడ ఎంత కష్టమైన అంటే ఎంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది అనేది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. ఇదంతా చూస్తున్నాం కదా, ఇక్కడంతా కూడా బ్రేక్ చేశారు. ఇదంతా బ్రేక్ చేశారు మన కుప్లింగ్లతోటి. లోపల నుంచి కూడా కింది వైపు కూడా మొత్తం బ్రేక్ చేశారు. ఇదంతా ఎంత దారుణం అంటే అంత దారుణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. మనకు పొగలు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఆ పొగ ఇంకా బయటికి వస్తూ ఉంది. లైట్గా పొగలు వస్తూ ఉన్నాయి, ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ వర్క్ కూడా జరుగుతూనే ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఇక్కడ హైడ్రా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఏంటి లోపల ఎలా ఉంది అనే భావనతోటే
మరి వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ నుంచి మొత్తం కూడా క్లియర్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు అంతా అని కూడా చెప్పుకోవచ్చు. అగ మనకు డిపార్ట్మెంట్ అంతా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు లోపలికి. వాళ్ళు వెళ్ళి అంటే ఏ క్షణమైనా ఎందుకంటే బిల్డింగ్ని కూల్చేసే నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వము. ఇక్కడ ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి. మరి ఎక్కడ ఎగ్జిట్ పాయింట్ లేకుండా అంటే వాళ్ళకు బయటకు వచ్చే అవకాశం లేదు పిల్లలకి అసలు ఎక్కడి నుంచి కూడా. ఆ ఎగ్జిట్ పాయింట్ లేదు కాబట్టి ఆ కింద ఆ రూమ్ దగ్గర ఉన్న ఆ సెలార్కి ఏదైతే గేట్ ఉందో ఇనుప గేటు, ఆ గేటును లాక్ చేయడం జరిగిందంట. ఆ గేటును లాక్ చేయడం జరగడంతో ఆ గేట్ నుంచి కూడా బయటికి వచ్చే ఇది లేక పాపం పిల్లలు ఒక మూలన ఉన్నారు. ఆ ఒక మూలన ఉండి వాళ్ళు అందులోనే భయపడిపోయి కూర్చున్న క్షణాలు అవి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అంత దారుణంగా కూడా ఇదైంది. కొంచెం మనం డెప్త్గా కొద్దిగా లోపలికి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి లోపల ఒక్కసారి కొంచెం విజువల్స్ తీసుకోండి అక్కడి నుంచి. ఎందుకంటే తెలుస్తుంది అసలు ఎంత డంప్ చేశారు అనేది కూడా. అదంతా కూడా మరి ఇంత దారుణంగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు ఫర్నిచర్ షాపులని. ఇలాంటి ఏరియాలన్నీ కూడా ఫోకస్ పెడుతున్నారు పోలీసులు, ప్రభుత్వం అని కూడా చెప్పొచ్చు. మరి ఇంకెక్కడ కూడా ఇలాంటి ఘటన జరగకూడదు అనే ఒక ఇదితోనే ఉన్నారు. కానీ పిల్లలు కదా, పసి పిల్లలు వాళ్ళు పాపం ఈరోజు దూరం అవ్వడం అనేది ఆ తల్లిదండ్రులు తట్టుకోలేని పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. అలాంటిది ఇద్దరు పిల్లల్ని వాళ్ళు బ్రతికించుకోలేకపోయామో, కాపాడు అని ఎంతగా అరుచుంటారో నా పిల్లలని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా గుండె పగిలేలాగా రోధిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ఎట్లా మా పిల్లలకి న్యాయం జరిగేది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత దారుణంగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఎదురుగా కూడా సెలార్ మొత్తం కూడా. ఎందుకంటే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయినప్పటికీ కింద 2 సెలార్లు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా నిన్న చూస్తే అసలు ఎక్కడి నుంచి కూడా ఏది కనిపించలేని పరిస్థితి అక్కడ అంతా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత దట్టమైన పొగలు వచ్చాయి. ఆ పొగలల్లో అసలు ఏమీ కనిపించలేని పరిస్థితి. రోబోటిక్ మిషన్ కూడా రిటర్న్ వచ్చేసింది. గ్యాప్ లేక అసలు అక్కడ లోపలికి వెళ్ళడానికి గ్యాప్ లేక ఇక్కడ అంతా ఎట్లా కనిపిస్తుంది చూడండి. డంప్ చేసిందంతా కూడా ఎంత క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది అంటే, ఇంత ఉంది అంటే నిన్నటి వరకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎంతో డంప్ చేసింది. మొత్తం కూడా మెటీరియల్ అంతా బయటికి తీసినప్పటికీ ఇప్పటికీ ఇంత ఇంకా ఉంది అని అంటే వాళ్ళు ఎంత మెటీరియల్ని డంప్ చేసి ఉంటారో ఇంకా మనము ఆలోచించవచ్చు. అక్కడ మనకు మొత్తం కూడా కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తము వెనక నుంచి ఏది ఉంది వెనక నుంచి కూడా గ్యాప్ ఎక్కడా లేదు. అసలు మనం చూడడానికి కూడా గ్యాప్ లేదు అక్కడ అంతా కూడా అసలు. అలాంటిది పాపం కింది నుంచి పిల్లలు ఎలా పైకి వస్తారు, ఎలా వాళ్ళు బయటపడగలరు? పడలేరు కదా. లిఫ్ట్ వర్క్ జరిగినట్టుగా కూడా, లిఫ్ట్ రిపేర్ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ లిఫ్ట్ రిపేర్ జరిగినప్పుడు అది ఇంకా అసలు ఆ లిఫ్ట్ రిపేర్ కంప్లీట్ అయిందా లేదా, అక్కడ వైర్లు ఏమన్నా బయటికి వచ్చాయా అనేది కూడా క్లారిటీగా తెలియలేదు. అది ఎవరికి పిల్లలకు కూడా జాగ్రత్త చెప్పలేదు. అలాంటి సిచ్యువేషన్లో దాని నుంచే షాక్ సర్క్యూట్ అయిపోయి ఈ డంప్ చేసిందంతా కూడా మొత్తము ఈ తగలబడిపోయి ఉంటుంది అనే ఇదిలో కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. షాక్ సర్క్యూట్ వల్లే అయ్యిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాంటిది పిల్లలు ఎంత వాళ్ళు విలువిల్లాడిపోయి ఉంటారు కదా. ఇక్కడ ఇదంతా కూడా ఎందుకంటే మనం చూపించే అవకాశం లేదు కాబట్టి అసలు ఇప్పటికి కూడా లోపలికి వెళ్ళే ఇది లేదు ఇక్కడ. ఎందుకంటే మనకు కనిపిస్తుంది దారుణంగా. ఈ కింద ఉన్నదంతా సెలారే. ఇప్పుడు దీనికి హోల్స్ పెట్టారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. హోల్స్ పెట్టేసుకున్నప్పటికీ కూడా ఇంత దారుణంగా ఉంది అంటే ఇంకా కింద సెలార్ ఇంకెంత ఇదిగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవాలి. ఆ లోపలికి వెళ్ళే అంత ఇది కూడా లేదు యాక్చువల్గా. అందుకే లోపలికి వెళ్ళలేకపోతున్నాము. పోలీసులు మొత్తము క్లోజ్ చేశారు కాబట్టి, వెళ్ళనియట్లేదు కాబట్టి మనం వెళ్ళలేకపోతున్నాము. లేదంటే ఎందుకంటే ఇగో మొత్తం పైనుంచి కూల్చుకుంటూ వచ్చారు ఆ రోజు మొత్తం కూడా. ఇప్పుడు ఈ ఫర్నిచర్ నానుకొనే ఫర్నిచర్ క్యాసిల్ కూడా ఉంది. అలాంటిది రెండింటికి సంబంధించి మంటలు అంటుకోవడం కూడా ఒకే అపార్ట్మెంట్లో ఉన్నాయి, ఒకే బిల్డింగ్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి సంబంధించి మంటలు అంటుకోవడం వల్ల కూడా మొత్తం డ్యామేజ్ అయిపోవడం కాకుండా 5 ప్రాణాలను బలి తీసుకుంది ఈ ఫర్నిచర్ షాప్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఎగ్జిట్లు లేకుండా, ఎమర్జెన్సీ అలారాలు లేకుండా,
ఎమర్జెన్సీ అలారాలు లేకుండా కరెక్ట్ వాళ్ళకు ప్రాసెస్ లేకుండా మరి ఈ వాచ్మెన్లని మొత్తం కూడా వర్కర్స్ని పెట్టుకొని ఇక్కడే నివాసం ఉండేలాగా పెట్టి వాళ్ళకి ఎలాంటి వసతులు లేకుండా ఇబ్బందికరమైన వాతావరణంలో యజమానులు ఉంచి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు అంటే వాళ్ళపైన కఠినమైన శిక్షే కదా తీసుకోవాలి. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, బాగానే ఉంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకు ఫుల్ బిజినెస్ అవుతుంది, అది మాత్రమే చూసుకుంటున్నారు. మరి ఇందులో పనిచేసే వ్యక్తుల సెక్యూరిటీ ఏంటి? వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు ఉండాలి? వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎలాంటివి తీసుకోవాలి? ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి అనే దానిపైన ఏ యజమానులు కూడా దృష్టి సారించట్లేదు, దృష్టి పెట్టట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వర్కర్స్ బాగుంటేనే యజమానులు బాగుంటారు, వర్కర్స్ పని చేస్తేనే యజమానులు పని చేస్తారు, వాళ్ళకు బిజినెస్ అవుతుంది. అలాంటిది మర్చిపోయి వాళ్ళు ఎలాగైనా ఉండనియండి, మాకు బిజినెస్ అవ్వాలి, వాళ్ళు కష్టపడాలి, పని చేయాలి అని చెప్పేసి వాళ్ళని ఎక్కడో మూలను వేసేస్తే ఆ మూలలో ఏదైనా ప్రమాదం, ఇప్పుడే జరిగింది కదా ప్రమాదము, ఇలాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే వాళ్ళకు ఏంటి భరోసా? వాళ్ళు ఎలా బ్రతికి బయటపడగలరు? అది ఆలోచించట్లేదు. అందుకే ఇప్పుడు పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం కూడా తీసుకొని అదుపులోకి అయితే తీసుకున్నారు సతీష్ బచ్చన్ని. మరి ఈ సతీష్ బచ్చన్ అనాలా, సతీష్ గుప్తా అనాలా తెలియదు, కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు పేర్లు. మొత్తానికి ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదము అంటే దీనివల్లే మెయిన్ కారణం షాక్ సర్క్యూట్. అలాగే వీళ్ళు సెల్లార్లల్లో కార్ పార్కింగ్లు కాకుండా ఇలాంటి అంటే వాళ్ళు ఏ బిజినెస్ అయితే పెడుతారో ఆ బిజినెస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని డంప్ చేసి అక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయకుండా ఇలా పెట్టడం వల్లే మొత్తానికి ఈరోజైతే ఇక్కడ కారణమైంది, వాళ్ళు 5గురిని బలి తీసుకున్న కారణమైంది అని కూడా చెప్పుకోవచ్చు. 5గురు ప్రాణాలకు పోవడానికి కారణం కేవలము యజమాని నిర్లక్ష్యమే. యజమాని నిర్లక్ష్యం వల్లే 5గురు ప్రాణాలు ఈరోజు పోయాయి. అలాంటిది ఇప్పటికైనా అందరూ యజమానులు ఆలోచించి అన్నీ ఎక్కడైతే ఫర్నిచర్ షాపులు ఉన్నాయో, ఇలాగే ఎలక్ట్రికల్ షాపులు ఉన్నాయో, అలాగే పరుపులు తయారు చేసేటివి ఉన్నాయో, ఈ షాప్స్ అన్నీ కూడా జాగ్రత్త వహించి దూరంగా మెటీరియల్ని దూరంగా పెట్టుకోవాలి. అలాగే మనకు పార్కింగ్ ఏరియాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడ పార్కింగ్ ఏరియాలకే పెట్టాలి. ఇక్కడ వాచ్మెన్లను పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకు రూమ్ అలర్ట్ చేయండి. అలా కింద ఎందుకు పార్కింగ్ దగ్గర అలర్ట్ చేయడము? పైన ఎక్కడైనా పార్కింగ్ అలర్ట్ చేయండి, లేకపోతే బయట వాళ్ళకు రూమ్స్ అలర్ట్ చేయండి. పార్కింగ్ అంతా సెలర్లలో పెట్టండి, అప్పుడు సురక్షితంగా ఉంటారు కదా వాళ్ళు కూడా. ఒక ప్రాణం విలువ 5 లక్షలు. ఈరోజు 5 లక్షలు ఒక ప్రాణం విలువ. తిరిగి వస్తుందా ప్రాణము? లేదు కదా. అలాంటిది 5గురు ప్రాణాలు కోల్పోయారు అంటే ఎంత దారుణమైన సంఘటన. యజమాని తిరిగి తీసుకొస్తాడా? లేదు. అన్ని బృందాలంటే 300 మంది సిబ్బంది కష్టపడితే కూడా ప్రాణాలను కాపాడలేకపోయాం. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ పర్మిషన్ కూడా లేదు అని తెలుస్తుంది, పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టే ఈ బిల్డింగ్ని అంతా కూడా కూల్చివేస్తామని కూడా పోలీసుల నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం కూడా దానికి ఆమోదించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఇలాంటి బిల్డింగులు కట్టడాలు, ఇలాంటి అక్రమ కట్టడాలు, ఇలాంటి పర్మిషన్ లేని కట్టడాలు, ఇలాంటి పర్మిషన్ లేని డంపింగ్ చేయడము అనేటివన్నీ కూడా వీటిపైన చర్యలు కఠినంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఒకరి ప్రాణం అనేది కోల్పోకుండా ఉండడానికి అన్నీ నడిపించుకోండి. ఫర్నిచర్ షాపులు కాదనట్లేదు, కానీ ఆ ఫర్నిచర్ షాపులు నడిపించుకునే ప్రక్రియలో మనుషుల ప్రాణాలను బలి తీసుకోవద్దని చెప్తున్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ 5గురికి ప్రగాఢ సానుభూతి తెలియచేయడం తప్ప అంతకు మించి చేసేది ఏముంది అనేదాకా ఇదైపోతుంది. కాబట్టి మరి నిన్న మొన్న 2 రోజులు బట్టి ఇక్కడ పెద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఈ బిల్డింగ్, ఈ ఫర్నిచర్ షాపుని సీజ్ చేశారు. సీజ్ చేయడమే కాకుండా త్వరలో కూల్చేయడమే కాకుండా ఈ మెయిన్ కారణమైనట్టు ప్రతి ఫర్నిచర్ షాపుకి కానీ ప్రతి బిల్డింగ్కి కానీ ఎగ్జిట్ గేట్ అనేది, అలాగే ఎమర్జెన్సీ గేట్ అనేది కూడా అన్ని అలారంలతో సహా ఏర్పాటు చేసుకోవాలి అని పోలీసులు కఠినంగా ఆంక్షలు విధించబోతున్నారు. కాబట్టి అందరూ కూడా కొంచెము అలర్ట్గా ఉండి యజమానులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కొంచెము
తగిన జాగ్రత్తలతోటి వ్యాపారాలు చేసుకోవాలని కూడా ఆర్టీవీ ద్వారా సూచిస్తూ ఉన్నాము. కెమెరామెన్ కోటితో నిర్మల, ఆర్టీవీ. ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా బ్రేక్ చేశారు. ఈ లోపలికి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫర్నిచర్ ఉండే యాక్చువల్గా. ఈ ఫర్నిచర్ అంతా కూడా తొలగించేశారు. వేడి ఇంకా వస్తూనే ఉంది యాక్చువల్గా. మనం చూస్తున్నాం కదా, ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అక్కడ మనకు ఒక గేట్ కనిపిస్తుంది. ఆ గేట్ లాక్ చేశారు యాక్చువల్గా. ఆ గేట్ లాక్ చేయడంతో పిల్లలు పైనకు రాలేకపోయారు. అదే ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు కూడా. మరి ఇదంతా కూడా ఎంత కమ్ముకుపోయిందో, మసితోటి పొగతోటి మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఎంత డేంజర్గా ఇదైపోయిందో. కిందికి ఇంకా సెలార్ కంటే సెలార్కి అలో లేదు, ఎక్కడికక్కడ లాకులు చేశారు కాబట్టి సెలార్కి అయితే అలో లేదు. నిన్న మనం చూపించే ప్రయత్నం కూడా చేశాము సెలార్కి. ఇదంతా కూడా మంటలతోటి పొగలతోటి కూడా చాలా దారుణంగా దట్టమైన పొగతోటి నిండుకుపోయిందనే చెప్పుకోవచ్చు. ఇదంతా ఎంత ఘోరంగా తయారైందో చూడండి, విజువల్స్లో మీరే చూడండి. ఇదంతా బ్రేక్ చేసి ఎంత డంప్ చేసి ఉంటారు. ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంది, ఎంత తీసినా వస్తూనే ఉంది. ఇక్కడ నుంచి వాటర్ కూడా ఇంకా కారుతూనే ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 8 ఫైర్ ఇంజన్లతోటి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది సిబ్బంది. మరి అలాంటప్పుడు ఇంకా ఎంత వాటర్ ఉండుంటాయి చెప్పండి. ఆ వాటర్ అంతా కూడా ఇప్పటికీ ఇంకా బయటికి వస్తూ ఉన్నాయి మెల్లమెల్లగా. ఆ వాటర్ కింద సెలార్ నిండా నిండిపోవడంతో వాళ్ళు బయటికి రాలేకపోయారు పాపం పిల్లలు, అలాగే మహిళ 2 పురుషులు కూడా. అందరూ మొత్తం 5 కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత దారుణంగా ఉంటుంది అంతా కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ గేటు లాక్ చేసి ఉంటే పిల్లలు బయటికి రాలేరు. అలాంటిది ఇంకో ఎగ్జిట్ అంటూ ఏమీ లేదు. పోనీ ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి అలారం బెల్ ఏదైనా ఉందా అంటే అలారం ఇవ్వడానికి కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇగో ఇదంతా చూస్తున్నాం కదా మనము, ఎంత దారుణంగా ఉందో ఇదంతా కూడా. ఇక్కడ గ్లాసులన్నీ బ్రేక్ చేశారు ఇదంతా సెలార్కే లోపలికి. చూస్తున్నాం కదా, పొగలు అన్నీ అలుముకుంటున్నాయి, అంతా కూడా వస్తూ ఉన్నాయి. వాటరు, ఫర్నిచర్ బ్రేక్ మొత్తం డంప్ చేశారు అక్కడ నుంచి. అదంతా కూడా తెలుస్తూ ఉంది మనకి. అక్కడంతా కూడా డంప్ చేసేసారు, అంతా ఏరియా అంతా కూడా డంప్ చేసి మొత్తం దారుణంగా కూడా ఎంత కనిపిస్తూ ఉందో చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం, బయట నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇదంతా కూడా నిన్న కూల్చివేశారు. ఎందుకంటే మొత్తం వాళ్ళని తీయడానికి ఎంత కష్టపడ్డారో కూడా తెలిసినప్పటికీ ఇదంతా కూడా కూల్చేసి మొత్తము ఎక్కడికక్కడ కూడా బ్రేక్ చేయడం వల్లే వాళ్ళను బయటికి తీయడానికి సాధ్యమైందని కూడా చెప్పొచ్చు. ఇదంతా కూడా మొత్తం వీళ్ళది, ఈ ఫర్నిచర్ షాప్ అంతా వీళ్ళదే. చాలా పెద్ద ఫర్నిచరు యాక్చువల్గా మనం చూస్తున్నాము. ఇంకా మిగిలింది అంటే ఎంత డంప్ చేసి ఉంటారు తెలుస్తుంది కదా, ఎంత దారుణంగా కూడా. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న పిల్లలు ఎలా బయటికి వస్తారు? ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తున్నాం మనము, ఎక్కడి నుంచి కూడా మంటలు ఆరిపోయే సిచ్యువేషన్ లేదు. అన్నీ దగ్గరగా ఉన్నాయి, గోడలు దగ్గరగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా. అందుకే ఇక్కడ ఇలాంటి ఇది చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి డంప్ చేస్తూ ఉన్నారు అంతా అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఇంకా ఫర్నిచర్ షాపులు పక్కనే ఉన్నాయి. మంటలు అంటుకుంటే కూడా మొత్తము తగలబడే సిచ్యువేషన్ ఇదంతా. అంటే ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, అసలు తెలుసా ఇది జరుగుతుందని కూడా, మంటలు అంటుకున్నాయని తెలుసా వీళ్ళకి? అది దుకాణంలో ఉండ్రి, అందరు దుకాణంలో ఉండ్రి, తెలియదేంటి, తెలియదు. అంటే అంత పెద్ద మంటలు వచ్చాయి కదా, ఎట్లా వచ్చినాయి, పొగ వచ్చినా చూసారు. చెల్లారి నుంచి పై వరకు వచ్చేసినాయి మొత్తం. ఎవరు చూడలే, పొగ వచ్చినప్పుడు కదా సార్ చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఏమని కాదు, ఇక్కడ దాదాపు 4 ఫ్లోర్లు ఉన్నాయి. కింది నుంచి మొత్తం సెలార్ నుంచే మంటలు అంటుకున్నాయి. అదే షాక్ సర్క్యూట్ వల్లే అయ్యింది అని అంటున్నారు కదా. మరి పక్కనే ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా, ఇక్కడ కూడా అంటుకున్నాయి. మొత్తం ప్యాక్ ఉంది కదా మేడం, మనకి ఎట్లా తెలుసు? అది వెనక నుంచి మొత్తం సపోర్ట్ వస్తే మనము పోయి చూసినాము. చూస్తే కూడా మా హిందీ సభలో అంతా ఏంటంటే షెడ్ గిట్ట తీసారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, పైనుంచి నీళ్ళు వేసారు. మేము కూడా పైనుంచి అందరు కాలపాడినాము, మనం బయట కూడా చూసినాము. అన్ని బండ్లు ఇండ్లు ఏమున్నాయి, మా కూడా ఫర్నిచర్స్ గిట్ట ఏమున్నాయి మేము తీసినాము. అంటే ఇక్కడ మొత్తం పోలీసులకు కూడా సాయం చేసినాం, ఫైర్ డిపార్ట్మెంట్కి ఇట్లా కాదు ఇట్లా చూడండి ఇట్లా చేయండి అని చూపించినాము. అంటే సెలార్లో యాక్చువల్గా కార్ పార్కింగ్ ఏరియా అదంతా కూడా 2 సెలార్లు ఉండని 3 సెలార్లు ఉన్నా కానీ అది కార్ పార్కింగ్ ఏరియా. అలా ఫర్నిచర్ మెటీరియల్ అంతా డంప్ చేయొచ్చు అంటారా? అదైతే మనకు తెలియదు మేడం. సెల్లార్ అది ఇంకా చాలా ఫర్నిచర్ షాపులు ఉన్నాయి.
ఇప్పుడు మరి ఇక్కడ ఫర్నిచర్ షాప్లో వాళ్ళు వీలైనా ఇప్పటికి సెలార్లో డబ్ చేస్తుంటే ఇప్పటికైనా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? లే ఇప్పుడు మా దగ్గర అయితే మొత్తం బండ్లే పెడతాము, మేము ఒక్క ఐటమ్ కూడా కింద పెట్టాము, బండ్లువే పెడతాము, ఫర్నిచర్స్ గిట్ట ఏం పెట్టాము. ఇక వాళ్ళది ఏముంది మనకు తెలీదు, వాళ్ళ నేబర్స్ కాబట్టి మనకు తెలీదు. అయినా కానీ మేము సభా వాళ్ళు అయినా కానీ కింద షాప్ వాళ్ళు ఉన్నారు కానీ అందరూ సపోర్ట్ చేశారు. ఆటోలు ఈటోలు ఉంటారు కదా, అందరు సపోర్ట్ చేశారు. అది యాజ్ అ హ్యూమన్గా చూస్తే మేము చాలా సపోర్ట్ చేసినాం. ఎందుకంటే యజమాని కూడా తెలుగతనని తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను అలా డంప్ చేయడం అనేది ఈరోజు 5 ప్రాణాలకు కారణమయ్యింది. దీనికి ఏం చెప్తారు సార్ అసలు? ఇక దానికైతే మనం ఏం చెప్పలేము కదా మేడం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ముంగట ఆర్డర్స్ ఉండే కాబట్టి వాళ్ళు పెట్టిరో ఏం చేసారో తెలియదు. అది అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా హెఫ్టీగా లాస్ ఉన్నది. వాళ్ళు కూడా ఏంటంటే మంచిగా వాళ్ళు అదే అని, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఫర్నిచర్ షాప్లే కాబట్టి మరి వీళ్ళు ఏమైనా అట్లా సెలార్లలో డంప్ చేసినా కానీ ఈ ఘటన పక్కనే జరిగింది చూస్తున్నారు కాబట్టి మరి ఇప్పటికైనా కానీ సెలార్లలో డంప్ చేసే మెటీరియల్ అంతా కూడా మార్చుకొని గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఇప్పుడు పైన ఫ్లోర్స్ అన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి, ఎందుకంటే ఒక ప్రాణం విలువ 5 లక్షలతో ఖరీదు కట్టొద్దు ఎప్పుడైనా కానీ. 5 లక్షలు 10 లక్షలు కాదు, ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఫర్నిచర్ షాప్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి, ఉన్నప్పటికీ వాళ్ళు మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోవాలి. మొత్తానికి ఇక్కడ మనం చూసినట్లయితే కూడా దారుణమైన సంఘటన కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ మరి మళ్ళీ ఏదైనా ఘటన సంభవించింది ఈ ఏరియాలో అంటే మాత్రము దానికి కారణం ఖచ్చితంగా యజమానులే అవుతారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి యజమానులు అలర్ట్ అయిపోయి ఎప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store